జై గురుదేవదత్త. 26/3/2026 చైత్రశుద్ధ అష్టమి గురువారం. ఈరోజు భవానీ జయంతి పర్వదినం. అలాగే ఈ రోజుని అశోకాష్టమి అని కూడా అంటారు. ఇదే రోజున అంటే చైత్రశుద్ధ అష్టమి రోజున దక్షయజ్ఞంలో దేహాన్ని విడిచిపెట్టిన సతీదేవి హిమవంతునికి కుమార్తెగా పార్వతీదేవిగా అవతరించిన రోజు. ఈ రోజున శివపార్వతులను అర్చించడం వల్ల, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల, శివపార్వతుల కళ్యాణాన్ని దర్శనం చేసుకోవడం వల్ల, వారి అనుగ్రహం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం అనేది సిద్ధిస్తుంది. ఈ రోజున వేప చెట్టులోను అలాగే అశోక వృక్షంలో సాక్షాత్తు పార్వతీదేవి కొలువై ఉంటుందని చెప్పి శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రోజున అవివాహితులైన స్త్రీ పురుషులు, సంతానం లేని వారు, అలాగే మంత్రసిద్ధి కావాలనుకునే వారు ఎవరైనా సరే వేప చెట్టుకి అలాగే అశోక వృక్షానికి పసుపు కుంకుమతో అలంకారం చేసి ఆ చెట్ల మొదట్లో దీపారాధన చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే గృహంలో శివపార్వతుల పూజ చేసుకుని కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇక అశోక అంటే శోక అంటే శోకముని పోగొట్టేది, అంటే స్త్రీలకు సంబంధించిన ఋతు సంబంధమైన అనారోగ్యాలను పోగొట్టే వృక్షం కాబట్టి దీన్ని అశోక వృక్షము అని అన్నారు. ఇక అశోక వృక్షంలో మనకి 2 రకాలు లభిస్తున్నాయి. మొదటిది ఈ చిత్రంలో ఉన్నట్టుగా 6 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. దీన్ని పార్కుల్లోనూ అలాగే కార్యాలయాల్లోనూ ఈ చెట్లను నాటుతూ ఉంటారు. దీన్ని సైంటిఫిక్ గా పాలియాల్థియా లాంగిఫోలియా అంటారు. సాధారణంగా దీన్ని ఫాల్స్ అశోక అని కూడా అంటారు. ఈ చెట్టు యొక్క బెరడును ఉపయోగించి ఈ బెరడుతో కషాయాన్ని తయారు చేసి జ్వరానికి, డయాబెటీస్ కి అంటే మధుమేహానికి, షుగర్ వ్యాధికి, అలాగే చర్మ సంబంధమైన అనారోగ్యాల నుంచి రక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇక రెండవది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒరిజినల్ అశోక వృక్షము. ఈ విధంగా ఉంటుంది. దీన్ని సారక అశోక అంటారు. ఈ చెట్ల కిందే సీతాదేవి లంకానగరంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ అశోక వృక్షములు ఎంతో విశేషమైన మహత్యం గలవి. సాధారణంగా ఈ చెట్ల యొక్క బెరడుతోటే కషాయాన్ని తయారు చేస్తారు. దాన్ని అశోకారిష్ట అనే పేరుతోటి మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ అశోకారిష్ట వాడడం వల్ల స్త్రీలకి అన్ని రకాల ఋతు సంబంధమైన అనారోగ్యాల నుంచి రక్షణ కలుగుతుంది. తీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా వాళ్ళకి సక్రమంగా మంత్లీ సైకిల్స్ అనేవి చక్కగా వచ్చి వాళ్ళకి ఎటువంటి ఋతు సంబంధమైన ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జై గురుదేవదత్త.